తెలివైన వారిని గొప్పవారిని అబ్జర్వ్ చేయండి. ఈ కామన్ క్వాలిటీస్ వాళ్ళలో కనిపిస్తూ ఉంటాయి. నంబర్ 1, ఏది అడిగినా కూడా తొందరగా రిప్లై ఇవ్వరు. ఆలోచిస్తారు, నిర్ధారించుకుంటారు. ఒక క్లారిటీ వచ్చినాక సమాధానం ఇస్తారు, రిప్లై ఇస్తారు. నంబర్ 2, ప్రతిదీ పర్సనల్ గా తీసుకోరు. ఏది అవసరమో దాన్నే డీప్ గా తీసుకొని ఆ పనిని టార్గెట్ పెట్టుకొని కంప్లీట్ చేస్తారు. కానీ జరిగిన ప్రతి విషయాన్ని, ప్రతి సిచ్యువేషన్ని, ప్రతి గొడవని, ఇలా అనవసరమైనటువంటి వాటిని డీప్ గా తీసుకోరు, పర్సనల్ గా తీసుకోరు. నంబర్ 3, తెలియని దాన్ని తెలియదు అని ఒప్పుకుంటారు, దాన్ని తెలుసుకుంటారు. తెలిసిన దాన్ని మాత్రం చాలా డీప్ గా ఎగ్జామిన్ చేసి పిన్ టు పిన్ దాని గురించి తెలుసుకుంటారు. దానికోసం ఎంత సమయమైనా కేటాయిస్తారు. అంతేకాని తెలుసు అనేటువంటి భ్రమలో మాత్రం ఉండరు. నంబర్ 4, ఎక్కువ లాజికల్ గా ఉంటారు, తక్కువ ఎమోషనల్ గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఒక్కసారి ఎమోషన్స్ ఎంటర్ అయ్యాయి అనంటే రియలిస్టిక్ గా ఆలోచించలేము అని. నంబర్ 5, తక్కువ మాట్లాడతారు, ఎక్కువ వింటారు. మీరు గొప్పవారిని, తెలివైన వారిని చూస్తే గనక వాళ్ళతో మీరు ఒక గంట సమయం గడిపితే మీరు మాట్లాడే దానికన్నా వాళ్ళు మాట్లాడేది చాలా తక్కువగానే ఉంటుంది. వాళ్ళు మాట్లాడిన ఆ తక్కువ మాటల్లో ఎలాంటి కాంట్రవర్సీస్ ఉండవు. అందరికీ ఫ్రెండ్లీగా ఉంటాయి ఆ మాటలు. నంబర్ 6, ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు ఏ ఒక్కరినో పాత్రులను చేసి వాళ్ళను తప్పు పట్టరు. మిస్టేక్ ఎక్కడ జరిగింది అని ఎగ్జామిన్ చేస్తారు. సమస్య పరిష్కారం మీదనే వీళ్ళ దృష్టి ఉంటుంది, కానీ ఒక వ్యక్తిని తప్పుపట్టి దోషిని చేయడం మీద, హింసించడం మీద వీళ్ళ దృష్టి ఉండదు. వాళ్ళకి ఎలాంటి విమర్శలు, రూమర్స్ వచ్చినా కూడా ఈజీగా అలా వదిలేస్తారు, ఇగ్నోర్ చేస్తారు తప్ప ఎట్టి పరిస్థితిలో వాటిని మైండ్ లోకి రానివ్వరు. నంబర్ 7, అలాగే ఏ పని చేసినా కూడా చాలా లాంగ్ గా ఆలోచిస్తూ ఉంటారు. ఈ రోజుకు పని అయిపోతే చాలు, ఇప్పటికీ సమయం గడిచిపోతే చాలు అన్నట్టుగా కాకుండా కాస్త కష్టంగా ఉన్నా సరే ఎక్కువ కాలం ప్రతిఫలాన్ని ఇచ్చేదా కాదా అని ఆలోచిస్తూ ఉంటారు. 8th పాయింట్, ముఖ్యంగా టైం, మనీ, వర్క్ కి ఎక్కువ వాల్యూ ఇస్తూ ఉంటారు. వీళ్ళకి వీటి తర్వాతనే మిగతా ప్రపంచం అన్నట్టుగా బ్రతుకుతూ ఉంటారు. 9th పాయింట్, ఈ అరవడము, చిరాకుని ఓపెన్ గా చూపించరు. వీళ్ళు ఎమోషన్స్ ని వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకుంటారు, కానీ ఎమోషన్స్ లో వాళ్ళు పడిపోరు. మీకు కూడా ఇందులో చాలా క్వాలిటీస్ ఉండే ఉంటాయి. అవేంటో కామెంట్ చేయండి. అలాగే మన లైఫ్ కి ది బెస్ట్ గా పనికొచ్చేటువంటి సెకండ్ పాయింట్ ఇందులో ఉంది. ఆ సెకండ్ పాయింట్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.